తరగతి గదిలో మాస్టారు చెప్పిన పక్షిపాఠం ఒక సామాన్య బాలుడిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఆయనే భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం. సరిగ్గా అదే స్ఫూర్తితో నేటి యువత పాఠాలు నేర్చుకోవడంతో పాటు తమ ఆలోచనలకు పదును పెడుతూ ఆవిష్కరణలను సృష్టిస్తున్నారు. వృద్ధులకు తోడుగా నిలిచే ఏఐ రోబోల నుంచి రైతులకు అండగా ఉండే స్మార్ట్ యాప్ల వరకు విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన ఏఐ ఇగ్నైట్ హ్యాకథాన్ వేదికైంది. ఆ విశేషాలు ఓసారి చూద్దాం. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులేసేందుకు వేదికైంది విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల. కాలేజీలోని డేటా సైన్స్, ఏఐ విభాగాల ఆధ్వర్యంలో 24 గంటల హ్యాకథాన్ జరిగింది. వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు రూపొందించారు. అనారోగ్యాలతో ఇబ్బందులు పడే వృద్ధులు సమయానికి మందులు వేసుకోవడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు వాళ్లు మర్చిపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు ఏఐ రోబో రూపొందించారు. దీని ద్వారా ఏ మందులు ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఇన్ కేస్ ఒకే టైంకి ట్యాబ్లెట్ వేసుకోకపోవచ్చు, లేదా అదే టైంకి పొరపాటున ఒక ట్యాబ్లెట్ బదులు ఇంకో ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. అట్లాంటి ప్లేస్లో ఏంటంటే వాళ్ళ హెల్త్ రిస్క్లో ఉంటుంది. కాబట్టి దానికోసం మేమేం చేసామంటే, మనం ఇప్పుడు ఈ రోబో అనేది ఒక టైంకి ఒక 6 ట్యాబ్లెట్స్ అనేవి ఉంటుంది. 6 మనం కావాలంటే స్పెసిఫిక్గా చేసుకోవచ్చు. అన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఈ టైంకి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్పీకర్ ఉంటుంది, దాని నుంచి బయటికి చెప్తుంది ఈ టైం అయింది, ఈ ట్యాబ్లెట్ నువ్వు ఇప్పుడు వేసుకోవాలి. కెమెరా ముందు తీసుకొచ్చి ఆ ట్యాబ్లెట్ గురించి ఏమైనా అడిగితే అది ఆ ట్యాబ్లెట్ గురించి రెస్పాన్స్ ఇస్తుంది. అది ట్యాబ్లెట్ పేరేంటి, ఎందుకోసం వాడతారు, కానీ అది వేసుకోమని అయితే ప్రిస్క్రైబ్ చేయదు. ఎందుకంటే దీంట్లో ఏఐ మోడల్ రన్ అవుతుంది కాబట్టి ఏఐ దేని గురించి ప్రిస్క్రైబ్ చేయదు. వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి డాక్టర్నే ప్రిస్క్రైబ్ అవ్వాలి. సో దాని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే, కెమెరాలో నుంచి అక్కడ ఇన్ కేస్ ఎదురు ఉన్నది మనుషులా లేదా అంటే ట్యాబ్లెట్ వాళ్ళకే ఇస్తుందా లేదా అని కెమెరాలో నుంచి డిటెక్ట్ చేస్తుంది. ఆ పర్సన్ యొక్క ఇమేజ్తో యోలో మోడల్ని ట్రైన్ చేస్తాం. ఆ ట్రైన్ చేయడం వల్ల ఆ పర్సన్ దగ్గరికే వెళ్ళి ఆ పర్సన్కి ఇలా ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖులు బహిరంగ సమావేశాలు నిర్వహించినప్పుడు అంచనా కంటే ఎక్కువ మంది ప్రజలొస్తారు. అప్పుడు తొక్కిసలాట జరిగే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం కనిపెట్టారు ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. అదేంటో వాళ్ల మాటల్లోనే విందాం. మా ప్రాజెక్ట్ ఏం వచ్చేసి క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో స్టాంపేడ్ జరగకుండా ఉండడానికి ఎలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, దాని మీద ఎలా అప్లై చేయాలనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సీసీ కెమెరాస్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్ని తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసిద్ది అనమాట. దాంట్లో పర్సన్ని డెన్సిటీ కవర్ చేసుకుంటా ఆ పర్సన్ని డిటెక్ట్ చేస్తా క్రౌడ్ని మేనేజ్ చేస్తూ ఉండిద్ది. సో హై డెన్సిటీ ఏరియాస్లో ఎక్కువ మంది ఉండకుండా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం ఎలాగా, వాళ్ళకి అలర్ట్స్ పంపిస్తూ ఉండిద్ది. సో అలా వర్క్ అయ్యిద్ది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ మేనియానే నడుస్తోంది. ఈ టెక్నాలజీ ప్రపంచంలో తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు. ఏఐ పెంగ్యూ పేరుతో వీరు రూపొందించిన ప్రాజెక్ట్ మిగతా ఏఐ ప్లాట్ఫామ్ల కంటే వేగంగా సమాచారాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో ఈ యాప్లో మరిన్ని మార్పులు చేసి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. మార్కెట్లో చాలా ఏఐస్ ఉన్నాయి. మేము క్రియేట్ చేసిన ఏఐ ఏంటంటే వాటికన్నా చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది, యాక్యురేట్ అండ్ ఆల్సో సింపుల్ లైన్లో. మార్కెట్లో ఉన్న ఏఐస్తో కంపేర్ చేస్తే అవి నెట్ సిగ్నల్స్ లేకపోతే పనిచేయవు. కానీ మన ఏఐ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుద్ది. ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే, ఇది ఒక రోబోటిక్ ఫీల్ అనేది ఇవ్వదు. మనం ఇంట్లో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో ఇది కూడా మనకు ఆన్సర్స్ అలానే ఇస్తుంది. ఇది ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ నేమ్ ఏఐ పెంగ్యూ. సో మేము ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ని హైలైట్ చేసి మేము ఇప్పుడు ఇది అనేది తయారు చేస్తున్నాం అనమాట. సో మేము ఇప్పుడు ఏం చేసామంటే, ఇది ఒక ఎమోషనల్ సపోర్ట్ కింద అందరికీ యూజ్ అవుతుంది.
ఒక ఫ్రెండ్ లాగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది కూడా అది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ChatGPT ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ChatGPT యూస్ చేస్తే అది నేను మీ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇది తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రీసెంట్ సర్చ్ హిస్టరీస్ అండ్ స్టఫ్. సో ఇక్కడ ఎలాగంటే అది ఓన్లీ మీకు ఫేస్ రికగ్నైజేషన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. సో అన్నోన్ పర్సన్ నా ల్యాప్టాప్ ముందు నా వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి నా కెమెరాని ఫేస్ చేస్తే అది తనతో మాట్లాడదు, అది వాళ్ళని రికగ్నైజ్ చేయదు. సాంకేతికత ఎంత పెరిగినా అన్నం పెట్టే రైతు జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. ఈ లక్ష్యంతోనే యువ ఆవిష్కర్తలు అన్నదాతల కోసం ఒక స్మార్ట్ యాప్ను తయారు చేశారు. అదే మిత్రధరణి యాప్. విత్తనం వేసింది మొదలు పంట నూర్పిడి వరకు ప్రతి దశలోనూ ఇది రైతుకు మార్గనిర్దేశం చేస్తుంది. మా దాంట్లో మెయిన్గా ఫ్యూచర్స్ ఏంటంటే ఫార్మర్స్ కమ్యూనిటీ. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ ఏమవుతుందంటే ఆర్గానిక్ వేలో పండించే ఫార్మర్స్ తెలీదు ఎవరికి. సో ఈ ఫార్మర్స్ కమ్యూనిటీలు ఎప్పుడైతే ఈ యాప్లో జాయిన్ అవుతారో ఫార్మర్స్ కమ్యూనిటీ అనేది ఒక పేజ్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ, లేదంటే వాళ్ళు ఏమన్నా కొత్తగా ఫార్మింగ్ టెక్నిక్స్ కనిపెట్టిన ఆర్గానిక్ వేలో, లేదంటే ఏమన్నా పెస్టిసైడ్స్ వచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఈ కమ్యూనిటీలో ఏమన్నా పోస్ట్ చేసి ఉంటే వాటిని యూస్ చేసుకొని రెక్టిఫై చేసుకుంటారని చెప్పి ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తాం. రెండోది ఏంటంటే పెస్ట్ డిటెక్షన్. ఏదైతే ఇప్పుడు ఆర్గానిక్ వేలో పండిస్తే కొన్ని రకాల లైక్ నీమ్ ఆయిల్ కానీ, లేదంటే పులిసిపోయిన మజ్జిగ కానీ అలాంటివి యూస్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ పెస్ట్ని ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేస్తారో అది ఆర్గానిక్ వేలో ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో ఏం యూస్ చేయాలి, నీమ్ ఆయిల్ యూస్ చేయాలా, ఎలా యూస్ చేయాలి, లేదా పెస్టిసైడ్స్ యూస్ చేయాలంటే ఎలాంటి పెస్టిసైడ్స్ యూస్ చేయాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, దాన్ని మిగతా క్రాప్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి టెక్నిక్స్ ఇంప్రూవ్ చేస్తుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అంటున్నారు డేటా సైన్స్ AI విభాగాధిపతి ఉదయశ్రీ. ఈ హ్యాకథాన్ అనేది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే స్టూడెంట్స్లో ఉండే సృజనాత్మకతని బయటకు తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళల్లో రీసెర్చ్ అనేది ఎంత స్థాయి వరకు వాళ్ళు చేస్తే వాళ్ళకి నెక్స్ట్ కెరీర్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకటే వాళ్ళకి ఈ 24 అవర్లో ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది వాళ్ళు ఒక జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా సొంతగా స్టార్టప్ కంపెనీ పెట్టుకునేంత ఐడియా కూడా వాళ్ళు తీసుకోగలిగితే ప్రోత్సహించడానికి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ తరహా హ్యాక్థాన్లు తరచూ నిర్వహించడం ద్వారా విద్యార్థులు కొత్త సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.